హరీష్ రావు మంచి పొలిటీషియన్. ఎవరమ్మా అది? మంచి హరీష్ రావు మంచి పొలిటీషియన్. బీఆర్ఎస్లో ఆయన ఒక్కరే గుడ్ లీడర్ అట. బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి. అరెస్టులతోటి హింసించిన బీఆర్ఎస్తో మేము కలవబోం. నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ రావు మంచి పొలిటీషియన్ అని, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక్కరే గుడ్ లీడర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇగో నేను మొన్న చెప్పిన, హరీష్ రావు గారు సునీల్ బన్సల్ గారిని కలిసిర్రు. బీజేపీ వైపు హరీష్ రావు చూపట్లా చూస్తూ ఉండి, అసలే హరీష్ రావుకి ప్రియమైన మిత్రుడు ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉన్నాడు. మరి ఫ్యూచర్ అంతా హరీష్ రావు చేసుకుందామని పక్క చూపులు చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ చెప్పింది నేను చెప్పిన తర్వాత మా హరీష్ అన్న రంగనాయక్ సాగర్ పోయి ఆయన ఫామ్ హౌస్ చూపించిన కదా, ఎందుకు ఈ అమ్మాయి నా వెనకాల పడ్డదని ఎంక్వైరీ చేసిండంట. సరే అది పక్కన పెడితే, మరి పలానా యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఛానల్ మా పైన దుష్ప్రచారం చేస్తుంది, మేము బీజేపీలో చేరుతున్నామని చెప్తా ఉన్నారు అని చెప్పి చాలా ఆవేశంతో ఉక్రోషంతో వాళ్ళ మీద డిఫమేషన్లు వేస్తాం. లీగల్ నోటీసులు వస్తాం. తాటి మట్ట అవుతుంది లీగల్ నోటీసుల వల్ల. సుధపూసం అనుకున్నావు, నిప్పులేందే పొగరాదు. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడినండి? హరీష్ రావు బీజేపీ గుడ్ లీడర్, హరీష్ రావు కమింగ్ డాష్ 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 అని ఎందుకు మాట్లాడుతుండండి? నిప్పులేందే పొగరాదండి. అక్కడ సునీల్ బన్సల్ గారితో మీరు మంతనాలు జరపలేదా? హరీష్ రావు గారు మేనమామని వదిలేసి వెళ్ళిపోతారా అండి మీరు? ఎట్లా? తప్పు కదా, పాపం కదా. సో హరీష్ రావు ఏమన్నా అక్కడికి వస్తే మరి హరీష్ రావుని ఈ బీఆర్ఎస్ పార్టీని అందులో విలీనం చేసేసి పార్టీ సీఎం అవుదామనే తెలంగాణకి. మరి మా బండి సంజయ్ గారికి పాపం హరీష్ రావు ఎట్లా గుడ్ లీడర్గా కనబడ్డాడో ఏమో. ఈ కాళేశ్వరం స్కామ్ల ఇరిగేషన్ల కొన్ని వేల కోట్ల వెనకాల వేసిందే హరీష్ రావు. అందుకే కదా పదవి నుంచి పీకి పాకం పెట్టి పక్కకు తప్పించారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇక బీఆర్ఎస్ ఖర్చు 175 కోట్లట. 117 కోట్లతో రెండో స్థానంలో బీజేపీ. అయినా ఆ పార్టీలకు తప్పని ఓటమి. 98 కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఎలక్షన్ కమిషన్కు 3 పార్టీల రిపోర్ట్. వాస్తవ లెక్కలు ఇంతకన్నా ఎక్కువే. 175 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల వ్యయంలో గులాబీ పార్టీ టాప్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 175 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన పార్టీగా నిలిచింది. బీజేపీ 117 కోట్లు ఖర్చు చేసి రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 98 కోట్లు వెచ్చించింది. ఈ వివరాలను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయా పార్టీలు సమర్పించిన ఎక్స్పెండిచర్ రిపోర్ట్లో వెల్లడించాయి. మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ ఎడికెళ్ళి వచ్చినాయి, గదొక కథ. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈడ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 175 కోట్లు. నమ్మసక్యంగా ఉందా అండి? అసలు ఎక్కడన్నా నమ్మేటట్టు ఉందా అండి? ప్రభుత్వాన్ని కూలుస్తామన్నోళ్ళు ఎక్కడున్నారు? మీ పార్టీలోనే ఉన్నారు సార్. మొన్నటిదాకా అచ్చోసిన ఆబోతులా మాట్లాడారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారో లెక్కలేసుకోవాల్సిందే. అభివృద్ధిని చూస్తే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. అభివృద్ధిని చూస్తున్నారా? రేవంత్ అన్న, మేము జల్లడబట్టి ఎతికినా, అద్దాలు పట్టుకొని వెతికినా మాకు ఎక్కడ అభివృద్ధి కనబడతలేరు. మీ మంత్రులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడ ఉంటుర్రో అర్థమవుతలేదు. కోతికి కొబ్బరి షిప్ ఇచ్చినామని చెప్పి ప్రజల ఫీలింగ్. మరి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదన్న, మరి అందులో నువ్వు ఏసీసీకి సమాధానం చెప్పుకోవాలి. మంత్రులు ఎమ్మెల్యేల పదవులు ఉండవని మీరు చెప్తా ఉన్నారు. ఫస్ట్ మీ పదవి ఉంటుందో లేదో చూసుకోమని ఇందాకనే చెప్పినా. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా కనబడతలేదు. నిన్న రోడ్డు మీదే కనబడ్డది ట్రాఫిక్ పోలీసుల అడ్మినిస్ట్రేషన్ ఏందో. ఎక్కడికక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే భయంకరం. ఇంతకుముందు గంట ఉంటే ఇప్పుడు 2 గంటలు ఉంది. ఎక్కడ కనబడుతుంది రేవంత్ అన్న? నీకు నువ్వే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఊహాలోకంలో ఊహాలోకంలో బతుకుతున్నట్టు నువ్వు రేవంత్ అన్న. దయచేసి దాంట్లోకి వెళ్ళి బయటికి రాను ప్లీజ్, దయచేసి చెప్తా ఉన్నా. ఓకే, దాంట్లోకి వెళ్ళి బయటికి వస్తే బాగుంటుందేమో.